ఏవండి, బిల్లు 542 కదా? అది రౌండ్ ఆఫ్ మేడం. 40 పైసలు చిల్లర ఉండదు కదా, అందుకే రూపాయి తీసుకున్నాను. చిల్లర లేకపోతే అది మీ సమస్య. మీరు 542 తీసుకోవాలి కానీ 60 పైసలు ఎక్స్ట్రా ఎలా వేస్తారు? రూపాయి కోసమే కదా ఇంత గొడవ. మ్మ్. పెద్ద మాల్కొచ్చి ఇలా అడిగితే ఎలా? ఇది రూపాయి సమస్య కాదు, పద్ధతి సమస్య. ఆ. మీ మాల్ కి రోజుకు కనీసం 1000 మంది వస్తారు. ఆ. అందరి దగ్గర ఇలా రూపాయి నొక్కేస్తే నెలకు మీకు అది 30,000 రూపాయలు అదనపు ఆదాయం. అందరూ ఇచ్చేదే కదా మేడం, ఎవరూ అడగట్లేదు. అడగట్లేదు కాబట్టే ఇది మోసంగా మారింది. ఎంఆర్పి అంటేనే మాక్సిమం రీటైల్ ప్రైస్. మీరు అంతకంటే ఎక్కువ వసూలు చేయడం నేరం. చిల్లర లేకపోతే రూపాయి తగ్గించి తీసుకోండి. ఆ రూపాయి వెనక్కిచ్చేయండి. నేను అడిగింది నా రూపాయి కోసం కాదు, మీ పద్ధతి మార్చుకోమని. ఇలాంటి చిన్న చిన్న దోపిడీలే సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. ఈ మధ్య కొత్త రకం మోసం షాపింగ్ మాల్స్లో, హోటల్స్లో, మెడికల్ షాపుల్లో రౌండింగ్ లేదా రౌండ్ పేరుతో షాపింగ్ మాల్స్ లేదా వివిధ వాణిజ్య సముదాయాలు షాపుల్లో సరికొత్త మోసం. ఉదాహరణకు ఈ బిల్లు చూడండి, చిల్లరే కదా అని వదిలేస్తున్నాం, కానీ ఆ చిల్లర పేరుతో వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. ఒకప్పుడు ధరల నియంత్రణ అనేది ఉండేది. నిత్యవసర వస్తువులు రోజుకో ధర ఈ రోజుకుంది, కానీ ఈ నిత్యవసర వస్తువుల కొనుగోలు అది అమలు కావటం లేదు. ఏదైనా వస్తువు ధర పెరిగితే క్షణాల్లో పెంచేస్తారు, తగ్గితే మాత్రం పట్టించుకోరు. ఎందుకలా? ఒక వస్తువు ధర, ఉదాహరణకు చింతపండు, ఒక్కో షాప్లో ఒక్కో రేట్ ఉంటుంది. అదేంటని అడిగితే మేము నెంబర్ 1 మాత్రమే సరఫరా చేస్తామని ప్రతి ఒక్కరు చెప్తారు. మన బద్ధకం ఎంత నష్టపరుస్తుందంటే, మన వీధిలో ఉండే పచారీ షాప్లో చింతపండు 100 ఉంటే షాపింగ్ మాల్లో 400 ఉంటుంది. ఇలా చాలా వస్తువుల విషయంలో చూస్తూ ఉంటాం. తేడా ఎక్కడుంది? మన ఆలోచనలోనా, మన బద్ధకంలోనా, వాళ్ళ వ్యాపారంలోనా? తప్పెక్కడుంది? షాపింగ్ మాల్స్ తమ ఏసీ, లైటింగ్ మరియు బ్రాండింగ్ ఖర్చులను వస్తువుల ధరల రూపంలోనే మన నుండి వసూలు చేస్తాయి. రౌండింగ్ అనేది ఒక అప్రకటిత లాభదాయక మార్గంగా మారింది. మన బద్ధకం. నాణ్యత ఒకేలా ఉన్నా కేవలం ప్యాకేజింగ్ చూసి మోసపోవడం, అలాగే వీధి చివరుండే చిన్న వ్యాపారాన్ని ప్రోత్సహించకపోవడం మన పొరపాటే. నియంత్రణ లోపం. ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్మకూడదనే నియమం ఉన్నా సర్వీస్ ఛార్జీలు లేదా ఇతర పేర్లతో ధరలను పెంచే విధానాన్ని అరికట్టే వ్యవస్థ బలహీనంగా ఉండటం. చిన్న చిట్కా: షాపింగ్ మాల్స్లో బిల్లు వేసేటప్పుడు ₹1 కూడా ఎందుకు రౌండప్ చేస్తున్నారని ప్రశ్నించడం మన బాధ్యత. మనం ప్రశ్నించినంత కాలం ఈ దోపిడీ సాగుతూనే ఉంటుంది. మీ అమూల్యమైన అభిప్రాయాలు మా ఛానల్ ద్వారా ప్రజలతో పంచుకోవచ్చు. పూర్తి వివరాలు త్వరలో మీ ముందుకు.